బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియోలో హనుమాన్ కి మంగళవారం పూజ ఎందుకు చేస్తారు మరియు ఆయనకు ఎందుకు ఎన్నో పేర్లు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మంగళవారం అనేది భగవంతుడైన ఆంజనేయ స్వామికి అంకితమైన పవిత్ర రోజుగా భావించబడుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి. మంగళ అనేది ఒక గ్రహం. ఇది క్రమంగా కోపం, యుద్ధం, శక్తి మరియు ధైర్యానికి ప్రతీకంగా భావించబడుతుంది. అలానే హనుమాన్ స్వామి అతి శక్తివంతుడు, ధైర్యవంతుడు, భయాన్ని తొలగించేవాడు కావటం వల్ల మంగళ దోష లేదా మంగళ గ్రహ తలకిందల ప్రభావం తగ్గించేందుకు ఆయన పూజ చేస్తారు. మరియు మంగళవారం రోజున హనుమంతునికి పూజించటం వల్ల శత్రుభయం పోతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలానే ఇది ప్రత్యేకంగా శరీర దౌర్బల్యానికి, చింతలకు మరియు భయాలకు నివారణగా పరికరించబడుతుంది. హనుమాన్ భగవాన్ శ్రీరాముని అతిపెద్ద భక్తుడు. ఆయన సేవ ద్వారా భక్తి, నమ్మకం మరియు శ్రద్ధ ఎలా ఉండాలో తెలియచేస్తారు. అంతేకాదు మంగళవారం రోజున ఆయనకు ప్రత్యేక పూజ చేస్తే రాముని అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్మకం. హనుమంతునికి శక్తి, విజ్ఞానం, భక్తి, బలము మరియు సేవాభావం వంటి అనేక గుణాలు ఉన్నందున ఆయనను అనేక సందర్భాలలో వేరే వేరే పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రసిద్ధి చెందిన పేర్లు, విశేషాలు ఇవే. ఆంజనేయుడు, అంజనాదేవి కుమారుడు. హనుమంతుడు, హను అంటే హతం చేయటం, మంతు అంటే బలంతో ఆయన శత్రువులను సంహరించేవాడు. బజరంగ బలి, బలమైన వాడు, వజ్రమైన శరీరంతో ఉన్నవాడు. మారుతి, వాయుదేవుడు కుమారుడు. మారు అంటే గాలి. చిరంజీవి, ఎప్పటికీ చనిపోని శాశ్వతంగా జీవించేవాడు. రామదూతుడు, శ్రీరాముని దూతగా వ్యవహరించినవాడు. కపిశ్రేష్ఠుడు, వానరులలో అగ్రకన్యుడు. ఈ పేర్లన్నీ ఆయనలో ఉన్న మహిమ, శక్తి, భక్తిని ప్రతిబింబిస్తాయి. అందుకే ఆయన్ని తను ఏ గుణం కొరకు ప్రార్థించాలో దానికి తగిన పేరుతో పిలుస్తారు. అలానే హనుమాన్ దండకం చదవటం వల్ల శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. హనుమంతుడు పరక్రమశాలి. ఆయన దండకం చదవటం వల్ల మనసు బలపడుతుంది, భయాలు పోతాయి, ధైర్యంగా ఎదురు నిలబడే శక్తి లభిస్తుంది. హనుమాన్ దండకంలో పవిత్ర శబ్ద శక్తి ఉంటుంది. ఇది దుష్ట ప్రభావాల నుండి రక్షణ కలిగిస్తుంది. దెయ్యాలు, దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోతాయి. హనుమంతుడు విద్యాబుద్ధులకు అధిపతి. విద్యార్థులు, ఉద్యోగదారులు దండకం చదవటం వల్ల మేధ శక్తి పెరిగి విజయం పొందగలరు. అలానే మంగళ దోషం ఉన్నవారికి హనుమాన్ దండకం మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది మంగళ గ్రహ ప్రభావాన్ని శాంతిపరిచి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాదు పాత నమ్మకం ప్రకారం హనుమంతుని ప్రార్థన వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు. ముఖ్యంగా నాడి సంబంధిత మరియు శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం కలిగించవచ్చని విశ్వాసం. అలానే దండకంలోని పదాలు, శ్లోకాలు, ఉచ్చారణ మనసులోని భక్తిని, నిశ్చలతను పెంచుతాయి మరియు ఇది ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డివోషనల్ వీడియోస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.